హలో అండి. షీర్ కుర్మా అంటే చాలా పెద్ద ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ నానబెట్టుకుని మళ్ళీ కట్ చేసుకుని చేసుకోవాలనుకుంటారు. అలా కూడా చేయొచ్చండి. ఇన్స్టెంట్గా కూడా కేవలం 10 నిమిషాల్లో షీర్ కుర్మా అన్నది తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పుచ్చకాయ గింజలు, ఖర్జూరం, సిరంజి తీసుకున్నాను. మీకు ఏమైనా నచ్చితే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఈ సన్నటి సేమియా తీసుకోవాలండి. ఇవన్నీ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. కిరాణా షాప్స్లో కూడా లూజ్ దొరుకుతుంది అన్నమాట. మనకి సూపర్ మార్కెట్స్లో అయితే ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుంది. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, చిన్న సైజ్ మాట. 1 లీటర్ పాలకి ఈ చిన్న ప్యాకెట్ అనేది చక్కగా సరిపోతుంది అన్నమాట. మరి ఎక్కువగా వేస్తే ముద్దలా వచ్చేస్తుంది మనకి షీర్ కుర్మా అనేది. ఇవి పొడవుగా ఉన్నాయి కదా, సన్నగా పొడవుగా చేత్తో ఇలా విరిపితే చక్కగా కట్ అయిపోతుంది అన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం వేయించుకోవడానికి చాలా చాలా వీలుగా ఉంటుంది. మరొక వైపు స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత 1 లీటరు ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలన్నమాట. ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవాలి. 1 లీటర్ తీసుకుని ఈ పాలను బాగా మరిగించుకోవాలండి. కాస్త చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యన కలుపుతూ ఈ పాలను మనం మరిగించుకోవాలన్నమాట. పాలు కాస్త చిక్కగా ఉంటేనే మనకి షీర్ కుర్మా అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇవి మరిగే లోపలే మన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించేసి మార్చుకోవద్దండి. చూసుకుంటూ మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలుపుకుని అన్ని వైపులా సమానంగా వేగేలా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎప్పుడైతే చక్కగా ఎర్రగా వేగాయని తెలుస్తుందో మీరు వెంటనే తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. మనకి నెయ్యి లేదు కనుక మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం తీసుకున్నటువంటి ఈ సన్నటి సేమియాని కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. అన్ని వైపులా సమానంగా వేగేటట్టుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ సేమియాని త్వరగానే వేగిపోతుందండి. ఈ సేమియా అన్నది సన్నగా ఉండడం వల్ల ఈ విధంగా అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి. కేవలం 10 నిమిషాల్లోనే టేస్టీగా మనం షీర్ కుర్మా అన్నది తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా బాగా వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. మరొక వైపు మనం పాలను మరిగించుకుంటున్నాం కదా, చూడండి పాలు మనకి చిక్కగా అయ్యాయి కదా. మనం తీసుకున్న పాలు కూడా కాస్త తగ్గాయన్నమాట. ఇలా చిక్కగా పాలు మరిగిన తర్వాత మనం ఇందాకలు వేయించి పెట్టుకున్న సేమియా మొత్తం కూడా వేసేయండి. ఈ సన్న సేమియా చాలా చాలా త్వరగానే ఉడికిపోతుందండి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు, బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. సేమియా వేసుకుని ఒక 70% ఉడికింది అనగానే దంచుకున్నటువంటి యాలుక్కాయలు ఒక 4 వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకుని యాలుక్కాయలు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మీరు ఎంతైతే స్వీట్ తింటారో దాని ప్రకారంగా షుగర్ అన్నది వేసుకోవాలి. నేనైతే ఒక 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. చక్కగా సరిపోతుంది స్వీట్ అన్నది. మరి చప్పగా ఉన్నా బాగోదు, మరి స్వీట్ అన్నది ఎక్కువగా ఉన్నా కూడా తినలేం. అందుకని ఒక 1 కప్పు షుగర్ అయితే చక్కగా సరిపోతుంది అన్నమాట. లేదు అంటే మీరు తినే స్వీట్ బట్టైనా వేసుకోవచ్చు షుగర్ అన్నది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఇలాగా మనం ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే షుగర్ మొత్తం కూడా చక్కగా కరిగిపోతుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి మీదైనా తినచ్చు, లేదు చల్లారాకైనా తినచ్చు. ఈ రంజాన్కి ఒక్కసారి స్పెషల్గా కేవలం 10 నిమిషాల్లోనే షీర్ కుర్మాని తయారు చేయండి. చాలా చాలా బాగుంటుంది. బ్యాచులర్స్, వంట రాని వాళ్ళు కూడా ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని లేదు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని ఇలా అప్పటికప్పుడు ఈ షీర్ కుర్మా అనేది తయారు చేసుకోండి. సన్నటి సేమియా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ రంజాన్ మాసంలో తప్పకుండా అన్ని షాప్స్లో కూడా అమ్ముతారు, కిరాణా షాప్స్లో ఈ సన్నటి సేమియా అన్నది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి.